వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఈవీఎస్ సంబంధించి లాస్ట్ చూద్దాము. మార్చ్ 1కు సంబంధించి సెషన్ 2 అండి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ₹9తో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి ₹599తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. ₹599కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి ₹99తోనే ఇది హెచ్జిటికైనా యూజ్ అవుతుంది, మరియు టెట్కి, ఎస్ఏకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ ఈ బుక్ ఒకటి చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మీకు వీడియోస్ ఉన్నాయి. ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ₹99కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. ₹199తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ₹199తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇన్ని కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కేంద్రానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము న్యూక్లియస్కి, సెల్ మెంబ్రెయిన్కి ఉండేటువంటి, న్యూక్లియస్ అంటే కేంద్రకం, కణత్వచం అంటే సెల్ మెంబ్రెయిన్, వాటి మధ్య ఉండేటువంటి జిగురు వంటి పదార్థాన్ని ఏమంటామంటే ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇది మనకు కణత్వచం అండి. వీటి మధ్య మనకి ఇదంతా ఏమంటామంటే కణ ద్రవ్యం అంటాము. ఓకే, సైటోప్లాజం ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. గాయిటర్ అండి, గాయిటర్ అనే వ్యాధి ఏ గ్రంథికి సంబంధించిందంటే ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. ఇదంతా మనకు బయాలజీకి సంబంధించి 8th క్లాస్లోనే ఉందండి. ఓకే, వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి. వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలం యొక్క దిశ ఏదైతే ఉందో అది కదిలే దిశలోనే ఉంటే, అంటే ఇది ఒక వస్తువు ఇలా కదులుతూ ఉందండి, ఈ దిశలో నువ్వు ప్రయోగించే బలం కూడా ఇట్లా నెట్టడానికి ట్రై చేసావనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వస్తువు యొక్క వడి అంటే స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంతే కదా, ఆల్రెడీ అది వెళ్ళేటువంటి దిశలోనే నువ్వు ఇంకొంచెం తబ్బావంటే ఏమవుతుంది, పెరుగుతుంది. గంగానదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించిన సంవత్సరం. ఇది కూడా మనకు 8th క్లాస్లో నుంచి ఇచ్చారు. న్యూ 1985 అండి, 8th క్లాస్లో ఉంది. ఘన పదార్థాలలో ఉష్ణము వేడి కొన నుంచి చల్లని కొనకు బదిలీ జరిగే విధానము. ఘన పదార్థాలలో ఉష్ణం అనేది వేడి కొన నుంచి చల్లని కొనకు బదిలీ జరిగే విధానము. మనకు 3 ఉన్నాయి: ఉష్ణ సంవహనం, ఉష్ణ వహనం, ఉష్ణ వికరణం అని. దీంట్లో మనం చూసినట్టయితే ఒక కొన నుంచి ఇంకొక కొనకి వెళ్ళేది అంటే చల్లని కొన ఏదైతే ఉందో దాని వైపుకు వేడి కొనది అంతా మనకు రావడం అనేది జరుగుతుంది. వేడి సపోజ్ మీరు చూసినట్టయితే పొయ్యి మీద పెట్టినప్పుడు ఒక పాలు నీళ్లు ఉన్నటువంటి గిన్నెలో ఒక గంట కానీ పెట్టామనుకోండి, కొద్దిసేపటికి ఏమవుతుంది, ఈ గంట కూడా వేడి అవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఉష్ణ వహనము. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ, అంతా 8th క్లాస్ నుంచే ఇచ్చారండి. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. పదార్థాలను సరఫరా చేసేదండి అంటే మనకు ప్రసరణ కణజాలాలు అడిగారు కాబట్టి మనకు దారువు అనేది అదే, పోషక కణజాలం అనేది కూడా మనకు ప్రసరణ కణజాలం కిందికి వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది.
దండాయస్కాంతం స్వేచ్ఛగా మనము వేలాడదీసినటువంటి మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, ఓకే, మ్యాగ్నెట్ ఏమైతే ఉందో అది ఎప్పుడు మనకి ఏ దిశలో చూపిస్తూ ఉంటుందంటే మనకు తెలిసిందే నార్త్ సౌత్ని చూపిస్తూ ఉంటుందండి. ఇలా ఉంటుంది, ఇదైతే నార్త్, దీని ఎదురుగా సౌత్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం వల్ల నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. దేనికి? వలసకి అండి. వలస వెళ్ళడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమవుతాయి. పేదరికం, వేరే దాంట్లో సిటీలలో ఉంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి అన్నట్టుగా ఏదైనా పని దొరుకుతుంది అనైనా వలస వెళ్ళిపోతారు. నిరుద్యోగం అండి, ఉద్యోగం అక్కడ లేకపోతే సిటీలలో ఉద్యోగం చేసుకోవడానికైనా వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఆప్షన్ 3. కపాలం, ఉరఃపంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. కపాలము, ఉరఃపంజరము, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. మనకు జీర్ణ వ్యవస్థ కాదు కదండి, మనకు అంత జీర్ణ వ్యవస్థ, జీర్ణానికి సంబంధించి అంత స్టమక్కు సంబంధించి పేగులు, చిన్న పేగు అన్నీ ఉంటాయి. శ్వాస కాదు, నాడీ కాదు, నరువు కూడా కాదు. అస్థిపంజర వ్యవస్థలో వీటి గురించి తెలుసుకుంటాం మనము. కపాలము, ఉరఃపంజరం అంట, వెన్నెముక, ఎముకలకు సంబంధించి. అస్థిపంజర వ్యవస్థ ఆప్షన్ 4. మా అమ్మ సోదరుని కూతురి సంజన, సంజన మా అమ్మకి ఏమవుతుంది? రిలేషన్ ఇచ్చారు. మా అమ్మ సోదరుని కూతురు సంజన, మా అమ్మ సోదరుని కూతురు సంజన అంట. అంటే మన అమ్మగారి సోదరుని కూతురు అంటే మన అమ్మకి తమ్ముడో అన్నో ఏమవుతారు? మామ అవుతాడు. మామ కూతురు ఎవరవుతారు? మనకి మేనకోడలు. ఆప్షన్ 4. ఆప్షన్ 4. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం ఏంటి? ఎడారి ప్రాంతంలో. ఆప్షన్ 2 అండి, ఒంటె. ఎడారి ఓడ అని కూడా అంటారు. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడము దిగడము ఈ ఆటలో సహజం. ఏ ఆటలో ఉంటుంది? వైకుంఠపాలి ఆటలో ఉంటుంది. నెక్స్ట్ సోషల్. ఇది పునరుత్పాదక వనరు, అంటే దీన్ని పునరుత్పాదకం చేయొచ్చు అనమాట. అయిపోయినా కూడా మనకు తరిగిపోకుండా వస్తూనే ఉంటుంది. ఏంటది? సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. సహజ వాయువు, పెట్రోలియం, బొగ్గు ఇవి ఒకసారి అయిపోయినాయంటే నిల్వలు మళ్ళా అవి ఏర్పడడానికి చాలా శతాబ్దాలు పడుతుంది. కానీ సౌరశక్తి అలా కాదు. ఆప్షన్ 4 పునరుత్పాదక వనరు ఏది అంటే సౌరశక్తి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. ఎవరికి రాజధానిగా ఉండేది దేవగిరి అనేది? ఆప్షన్ 2 యాదవులకు ఉండేదండి. ఈ అధికరణ ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆప్షన్స్ పాలిటీ నుంచి వస్తుంది. ఆప్షన్ 2 22వ అధికరణ. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి. వీళ్ళు సాధారణ పద్ధతి అన్నారంటే విరివిగా మనం ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మరిగించడం ద్వారా నీటిలో ఉండేటువంటి క్రిముల్ని మనం చంపుకొని మనము మంచి ఫిల్టర్ వాటర్ లాగా తాగడం అనేది జరుగుతుంది. ఓకే. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు. మొత్తం టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే కన్నా 8th వరకు 10th వరకు అయితే సరిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించిన సంవత్సరం. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లోనే ఉందండి. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం. ఆప్షన్ 4 1861. భూవనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది. భూవనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది అన్నారు. అడవులు పెంచడం వల్ల సంరక్షించవచ్చు, సో ఇది కాదు. రసాయన ఎరువులు వాడకం అంట. భూసేకరణ కూడా కాదు. పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడము. ఈ మనకు చూడండి రసాయన ఎరువులు వాడకం అండి. రసాయన ఎరువులు వాడకం వల్ల భూవనరులు అనేటివి సంరక్షించడానికి కుదరదు. ఎందుకంటే భూమి త్వరగా క్షీణించిపోతుంది దాని సారం అనేది. ఆప్షన్ 3. అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు.
అక్బర్ మనకు నిర్మించింది ఎవరు? ఇబాదత్ ఖానా అని కూడా అర్థం చూసుకోవాలి. అక్బర్ దేనికోసం నిర్మించాడు అంటే ప్రార్థన కోసం నిర్మించాడండి. బిగా అనగా ఇది ఎన్నోసార్లు అడిగారు మీకు, చూడండి. బిగా అనగా ఏంటంటే భూమిని కొలిచేటువంటి ఒక ప్రమాణంగా చెప్పుకోవచ్చు. భూమిని కొలిచేటువంటి ఒక ప్రమాణం అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. సోషల్ టెక్స్ట్ బుక్స్లో ఉంది మనకి. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఆప్షన్ 3 ఆనందీబాయ్ జోషి. క్రింది వాటిలో సరికాని జత. ప్రకాశం బ్యారేజీ కృష్ణానది, ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నది, సోమశీల ప్రాజెక్టు పెన్నా నది పైన ఉంది అన్నట్టుగా దాని మీద నిర్మించారు అని. నాగార్జున సాగర్ అనేది మన కావేరి కాదు కదండి, ఇది కూడా మన కృష్ణా కిందకే వస్తుంది, కృష్ణానది పైనే. సో ఇది మనకు ఆప్షన్ 4. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు. 40% మార్కులను వీటికి కేటాయించారు. చూసినట్టయితే ఆప్షన్స్ అంటే అర్థం ఏమి అక్కడ? దీనికి 10, దీనికి 10, దీనికి 10, దీనికి 20 మార్క్స్. పర్సంటేజ్ చూసుకుంటే 20%, 20%, 20%, 40%. ఈ విధంగా వాళ్ళు అడిగింది పర్సెంట్ అడిగారు. సో ఆప్షన్ 4 లఘు పరీక్ష. బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి. మెథడాలజీ ఇంకా మనకు పై క్వశ్చన్ నుంచి బోధన మరియు అభ్యసనం ఎప్పటికీ మనకు స్టూడెంట్ సెంట్రిక్గానే ఉండాలండి, విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలి. ఆప్షన్ 3. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించింది ఎవరు? విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పేటువంటి జ్ఞానరాశి అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్. డెఫినేషన్స్ నుంచి కంపల్సరీ ఒకటి వచ్చింది చూడండి, సైన్స్ సోషల్ నుంచి కూడా ఒకటి వచ్చింది. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆల్మోస్ట్ ప్రీవియస్ బిట్స్ చదువుకొని వెళ్తే వాటిలోంచి ఎక్కువ రిపీట్ అవుతాయి అన్నమాట, కొన్ని వరకు అయితే. ఓకే, అయితే ప్రతి పేపర్ చదవాలి, మిస్ అవ్వకుండా. ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం. పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎస్. తరగతి గదినే రంగస్థలంగా భావించి నాటకం వేస్తాం. ఓకే. కథను ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. ప్రదర్శనను ఉపాధ్యాయులు నియంత్రించాలి. అంత పిల్లవాళ్ళు కూడా నాటకీకరణ చేస్తారండి, అంత భాగస్వామ్యం అనేది ఉంటుంది. ఆప్షన్ 4. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కులు ఎన్ని? చెప్పాను కదా, ఇక్కడ మనకి మార్కులు అడిగారు. ఇక్కడ పైన ఏమడిగారు? పర్సంటేజ్ దేనికి అని అడిగారు, 40% దేనికి ఉంటుంది అని. ఇక్కడ మార్కులు దేనికి ఉంటుంది అని అడిగారు. 10 మార్కులు ప్రాజెక్ట్ మార్కులు కండి, ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు ఉంటాయి. ఆప్షన్ 1. అన్నిటికీ 10. లఘు పరీక్షకు ఒక్కటి 20 మార్కులు ఉంటుంది. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే తెలిసిందే కదా మనకి, ఇంకా 40%, వాటికైతే 20%. దీంతో మనకి ఈవీఎస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎగ్జిట్కి సంబంధించి ఫుల్ పేపర్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకున్నామండి.